హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే పచ్చి రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. వెల్లుల్లి ఫ్రై. చూద్దాం దానికి ఏమేమి కావాలో. ధనియాలు, కొంచెం సాజీర, పట్ట, లవంగాలు, ఇలాచి, 4 మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి ఒకసారి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత మిక్సీలోకి తీసుకొని ఒక్కసారి పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసి, చూసారా, ఒక 5 రెబ్బలు అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఆనియన్, టమాటో మిక్సీ చేసి ఈ ఫ్రైకి ఆనియన్ టమాటో టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం వేగేదాకా మూత పెట్టి మగ్గించుకుందాం. పచ్చివే వేసాను నేను ఆనియన్ టమాటో, ఎందుకంటే మనం చేసేది ఫ్రై కదా. ఫ్రై చేసి మిక్సీ చేసేస్తే ఇంకా డ్రైగా అయిపోతుంది. ఇలా కొంచెం బాగుంటుంది టేస్ట్. చూసారా, ఈ మాదిరిగా వేగిపోయిన తర్వాత మన రొయ్యలు ఆల్రెడీ కడిగేసి క్లీన్ చేసి కొంచెం ఆ వాటర్ అంతా మగ్గిపోయేదాకా నేను ఫ్రై చేసేసాను. అప్పుడు ఇవి ఇలా తయారవుతాయి అన్నమాట. అవి డీప్ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా మనకి నిల్వ ఉంటాయి. మూత పెట్టి మగ్గిచ్చేసాం కదా. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు ముందే వేస్తే పేస్ట్ అయిపోతాయని నేను మిడిల్లో వేస్తాను. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కారం, మనం ముందు పట్టుకున్న మసాలా పొడి వేసి మంచిగా సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. నేను అటు ఇటు ఏదో పని చూసుకుంటూ ఫ్రై చేశాను. కొంచెం అడుగు పట్టింది, కొద్దిగా, ఎక్కువ కాదు. కొంచెం వేగితే కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. బాగా సిమ్లో దమ్కేస్తాం కదా, ఆ టైప్లో. ఈ లోపల మా బుజ్జి వచ్చాడు ఫ్రై చేయడానికి, కొత్తిమీర వేయడానికి. తన ఫేవరెట్ అనమాట. రొయ్యలు అంటే తనకి చాలా ఇష్టం. ఈరోజు ప్రత్యేకంగా తనే వెళ్ళి చిన్నవి పెద్దవి తెచ్చుకున్నాడు. ఇలా కానీ వెల్లుల్లి రొయ్యలు ఫ్రై చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా బుజ్జి అయితే ఇంకా వేడివేడిగా ఉన్నా కానీ నోట్లో పెట్టేసుకున్నాడు. తనకు అంత ఫేవరెట్. చాలా బాగుందని చెప్తున్నాడని నాకు కూడా ఆకలేసేసింది. తనకంటే ముందే నేను రైస్ తినేసాను. అది అది కూడా ప్రాన్స్ కర్రీయే. దాని స్టోరీ వేరే ఉంది. ఆ వీడియో మళ్ళీ పెడతాను నేను, అది కూడా వస్తుంది. ఇవాళ 2 ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా నాలా ట్రై చేయండి.